అరే ప్రతి సిటీ గోవాలో బ్యూటిఫుల్ గా ఉంటే ఎంత బాగుంటుందో. అప్పుడు గోవా ఎవడు రాడు. ఎవరు రాడు? అక్కడేం చేస్తున్నా సార్? అక్కడి నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను. సూసైడా? ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాగా ఉన్నావు. ఈ వయసులో నీకు సూసైడ్ అంత అవసరమా? సిల్లీ ఫెలోస్. అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నాను. మీరు సినిమా హీరోనా? అలా అనకూడదు, మీరు సినిమా హీరోనా అనాలి. మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. 40 ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు. మీ పేరు? బొక్క బొక్క వెంకట్రావు, సన్ ఆఫ్ శ్రీను వైట్లా. ఆయనే కదా నా క్రియేటర్. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న హీరోని. పైకి పోవాల్సిన టైంలో పైకి రావటం ఏంటండి? ముందు నా స్టోరీ మీకు షాక్ ఇద్దామని. ఇచ్చిన షాకులు సరిపోవా? నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ ₹1 మీకే ఇవ్వాలని డిసైడ్ చేశాను. క్రిమినల్స్ ని పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు ₹1 రివార్డు వచ్చింది. అంతలో జనీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది. తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది. ఆమె కోసమే నేను గోవా వచ్చింది. షో చేయకండి సార్. షో కాదు, నా స్టోరీలు చూడండి. అది నా బ్లడ్ గ్రూప్, అభివాణ నాయక్. ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 2006 IPS బ్యాచ్. నేను యాంటీ గోండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్. దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్. శాస్త్రి గారు, మనలో మనమాట ఫ్రాంక్ గా చెప్పండి, ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? ఏం చెప్పంటారండి, మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయింది, మీరు చెప్తే మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. వాట్ ఆర్ యూ టాకింగ్? అయినా మా బామ్మగారు చెప్పారు కదండి మీకు హీరో అయ్యే యోగం లేదని. వయసు అన్నెసరీ ఎక్స్పెన్సివ్ ఐ టెల్ యూ. శాస్త్రి గారు, మహేష్ బాబు కొన్నదేంటి, బొక్కాకి లేనిదేంటి? క్లారిఫై. చెల్లస్. ఇదేంటి సార్ ఇలా రెచ్చిపోతున్నాడు? యాక్టింగ్ లో ఇంపాక్ట్ ఉంటుందని సీనియర్ ఆర్టిస్ట్ అని ట్రై చేశా. పేమెంట్ ఇవ్వలేదని ఇలా రియాక్ట్ అయ్యాడు. ఎడిటింగ్ లో లేపేయచ్చు కదా సార్. ఎడిటర్ కూడా పేమెంట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఐటమ్ మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు. ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు. అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది. మీకు తెలీదు, మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను. నా నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియకపోతే ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేశాను. ఇప్పటిదాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఆ ఓటమిని తట్టుకోలేక కన్నీరు కార్చి కార్చి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేసి నాన్న. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ ఏరియాలో భయపడితే గీపడితే ఈ గబ్బర్ సింగ్ గాడికి భయపడాలి కానీ ఆడావిడకో భయపడి దుకాణాలు మూసేయడం ఏంట్రా? ఈ ఏరియాలో ఎంట్రీకి నీకు పర్మిషన్ ఉందా? ఎంట్రీలు ఇవ్వడానికి, ఎముకలు తీయడానికి కావాల్సిన పర్మిషన్ కాదురా, పవర్. అది నాకు ఉందో లేదో ఎవరినైనా నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో, నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్ల. Awesome! Amazing! Mind-blowing! Fantastic! Fantastic, superb, mind-blowing, unbelievable. ఇలా పొగిడి వాళ్ళ వాడుకోరు కదా. బొక్కా బాబు. బొక్క బాబా వినడానికి చాలా అసహ్యంగా ఉందా?
సక్సెస్ అయ్యాక సమ్మగా ఉంటుంది. ముందు మందు కొడతాం రండి. కాదా ఫ్రీడమ్ ఫైటర్ కోటాలో వచ్చింది. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏంట్రా, టోటల్ ఇన్స్ట్రుమెంటే ఫ్రీ. నేను ఇప్పుడు టౌన్ కి మ్యాట్నీ షోకి వెళ్తున్నాను. రేపు పొద్దున ఫోన్ చేయి, ఎలా ఉందో చెప్తాను. కత్తినంటే కెత్తరని కైఫు. హాయ్ హాయ్, నువ్వు బాపిరెడ్డి కదూ? ఏ నువ్వు హిందీ మాస్టర్ కూతురు పద్మో కదా? అవును. 2వ తరగతిలోనే నీకు లవ్ లెటర్ రాశాను. నిన్ను ఎలా మర్చిపోతాను? వెళ్ళైపోయిందా? ఇంకా లేదు. ఎక్కడ ఉంటున్నావు? హైదరాబాద్ సచిన్ కంప్యూటర్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? ఎంపీసీ ట్రై చేస్తున్నా. ఈసారి మనకే ఇస్తున్నారు. నమస్కారం సార్, థ్యాంక్స్ అండి. ఈ పౌరం పోగొడితే నీకు మాట్లాడటమ్మా. నాన్న, ఇతను బాపినీడు, చిన్నప్పుడు నా క్లాస్మేట్. ఎంపీ సీట్ కి ట్రై చేస్తున్నాడంట. వీడికి మన ఊళ్ళో సైకిల్ సీట్ ఎవరు? వీడు మోహన్కి ఎంపీ సీట్ ఒకటే. అమ్మాయి, వీడి క్యారెక్టర్ ఎవడో తెలుసా నీకు? మన ఇంట్లో గుమ్మడికాయలు దొంగతనం చేసి ఆ డబ్బుతో కరీం బీడీలు తాగేవాడు. ఇంత గుమ్మడికాయలు అంటే కింగ్ సైజ్ సిగరెట్లు వస్తా. నోరు మీద త్రాస్తుడా, వేధవన్నారు వేధవ. నా కూతురుతో నీకు మాట్లాడరా? ఏం పట్టించుకోక. అప్పట్లో మీ నాన్న సరిగ్గా లెసన్స్ చెప్పట్లేదని హెడ్ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చానులే. బాగా హర్ట్ అయినట్టున్నాడు. ఏమిట్రా కూర్చో, ఏమిట్రా అసలు నువ్వు? ఫోన్ వచ్చింది, వెళ్ళి మాట్లాడొచ్చి చెప్తాను. వీడికి తగ్గట్టుగానే ఉంది రింగ్ టోన్. హలో, ఏమండి బాబు? నేను సత్యబాబు అండి. ఇది చిన్న ఎందుకంటే నాకు ఏడిపించేస్తున్నాను నన్ను. నా సెల్ నాకు ఇచ్చేయండి బాబు. వచ్చి తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపోమంటారా? నన్ను ఎక్కడ రమ్మంటారు మరి? మన ఊరు బస్ స్టాప్ దగ్గరికి వచ్చాయి. నేను రా, మన ఊరు హిందీ మాస్టర్ మాట్లాడుతున్నాను. నేను పంచి కట్టుకుని కుర్తా వేసుకుని పైన వేస్ట్ కోట్ వేసుకున్నాను. పక్కనే మా కూతురు పంజాబీ డ్రెస్ వేసుకుని ఉంది. నాకు లైట్ గా బాల్లెట్ ఉంటదిరా. వచ్చి తీసుకెళ్ళిపో. అయినా పోరం పోగు పెద్దతో నీకు మాట్లాడితే అలాగే మాట్లాడుతులే, చేతలు చూద్ది గాని. సత్యబాబు ఏం మాట్లాడుతున్నారు? ఆ పిచ్చివాడు ఏమిట్రా? అసలు మెంటల్ ఎక్కిందా నీకు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? సమాచారం సమాప్తం హోగయా. నా సెల్లాకి ఇచ్చే మర్యాద గాని. సెల్లా అంటకత్తెలు వేసుకునే వెదవి పెద్ద చిన్న లేకుండా నన్ను అడుగుతావుట్రా? నా సెల్ల కొట్టేసింది కాకుండా నన్ను కూడా కొట్టేస్తావరా? పద్మాయ్, ఈ గొడవ ప్రొప్పే తేమలు గాని పద, మన ఇద్దరం వాళ్ళ నిద్ర కింద చెట్టు కిందకి వెళ్ళి నీళ్ళలో ఉందాం. ఏ లాగిరిలా సరదాగా కాఫీ అడిగితే ఇంత పెద్ద హోటల్ తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ రా. నువ్వు అంత ఆవేశపడకరా, బిల్లు మేకడిది కానీ. ఆర్డర్ సార్. కాఫీ ఉందా? హాట్ కాఫీనా సార్, కోల్డ్ కాఫీనా సార్? హాట్ ఎంత, కోల్డ్ ఎంత? హాట్ 35 సార్, కోల్డ్ 80 సార్. కోల్డ్ వద్దులే బాబు, 2 హాట్ కాఫీ 5 కప్పులు. 2 కాఫీ 5 కప్పులు రావు సార్. ఏ 4 కప్పులో గ్లాస్ తీసురా. ఓకే సార్. ఎలా వచ్చాను టచ్? ఇక్కడ టచ్లు ఇస్తే ఎవరు ఇవ్వాలరా? నువ్వు ఇవ్వాలి. మరి నువ్వు పుచ్చుకోవాలి. పని చూడు. ఒరే, వెనకాల అమ్మాయి భలే ఉందరా. ఎక్కడరా? రే గమ్మున తాగండిరా, చల్లారిపోతే కోల్డ్ కాఫీ 40 రూపాయలు వేస్తాడు. ఏ మన్మద్దు అవుతారా? బాగున్నావా? నా పేరు మీకెట్లేక? నీ ఫేస్ చూస్తే అర్థమైపోద్ది లేరా, మంకీ ఫేస్. దొరగారేందో అంటుండ్రు. ఏం లేదు, నువ్వు అచ్చం డాంకీ లాగున్నావు అంటున్నా. ఏందో దొర, దేనికైనా మీ పట్నం వాళ్ళు సూట్ అయినట్టు మేము సూట్గా. తెలియకనడా తెలియకనడా? మొక్కేరా. ఇదిగోరా. అరే ఏం చేస్తున్నారా? ఏ కనిపించట్లా? రే ఈ ఏజ్ లో బీడీలు ప్యాకాట తప్పురా. మాకు తెలుసులే, నువ్వు పని చూసుకోపోరా. సరే నాకు కూడా ప్యాక్ అయ్యి నేను కూడా ఆడతా. పైసలు ఉన్నాయిరా? అరే పర్సే ఉందిరా, ఇగోదరా. ఏమ్రా, పైసలు అడిగితే పర్స్ తీస్తాయిందిరా? షో. అరే ఇందాక నుంచి చూస్తున్నా, మాటకు ముందో రా చివరిలో రా జాయిన్ చేస్తున్నారు. ఇదేం పద్ధతి లేదురా. ముందు పైసలు తీపే. అరే ఇందాక రానే బాగుంది, అదే ఫిక్స్ అయిపోండి. అరే పర్సులో చిల్లర ఉందిరా. గట్లయితే నా బర్రెని పట్టుకోరా. పట్టుకుంటలేరా, ఏయిరా. నీ తల్లి. గా బర్రెని తిట్టాగరా బాయ్, దాని సంగతి నీకు ఇంకా తెలియదు. అరే నేను హైదరాబాద్ నుంచి వచ్చిన నా సంగతి ఏంటో అని తెలీదు. ఇప్పుడు వాడు ఏమంటాడు రా? నా బర్రీ ఖాతాలో ఇంకొకటి బలి.
హైదరాబాదు నేను చూడకుండా మీ ఊరి పొలాలని తిప్పుతావే, కోసి కారం పెడతా నీ తల్లి. ఏం సరిది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయవు కానీ పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటున పట్టుకున్న జారిపోవటానికి. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సర్లే పదా, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. పదా. ఎవరు రాదే? నేను మేనేజ్ చేస్తాను, ఉండండి. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. లేదు, అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బా ఎదో పిల్లి సచ్చినది దీని. తెలిసినట్టు వెళ్ళిపోతావంటి. వెనకాలరా. ఎవరా నిద్రపోలేకుండా ఈ టైంలో? అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా. ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగుతున్నట్టు, చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు పడుకొని ఒక డిస్టర్బ్ చేస్తారు? నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూపేనండి. ఏమక్కర్లేదు బాయ్. చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం. రెట్టి హ్యాండెడ్ గా పట్టించాలి. పద. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. నువ్విప్పుడు చెప్పవా? ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం విన్నారా? ఏమన్నా బావా? మీ ప్లాన్ అత్రంతా ఈ స్టోర్ రూమ్ లో పడి సావండి. నవ్వించాలి. పద. అమ్మో అమ్మో, వైరక్కాడు. వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు. ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు, చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్. దానికి స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మో, మీరు అటెండి ఇట్టే. అమ్మో, అయ్యో అబ్బోయ్. ఓహో, నేను ఎటు వెళ్తే అటు చూస్తుందేంటి? అయ్యో అమ్మో, ఇదే అయ్యో అమ్మా. అని చెప్తా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు చూస్తా. ప్రసాద్ గారి వచ్చండి. ఎలా వస్తారా? వదిలితే రావడానికి నేను లోపలికి వస్తాను. చెప్పేసి ఈ లంకికి బాగా వేసేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. ముందు మీరు వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. పూజ పూజ పూజ. లాగుతామంటే రూమ్ కాదు, తను రోజుకో రూమ్ లోకి మారుస్తున్నారు కదా. శంకర్ రాయుడు. ఎవరు? ఫోన్ ఆఫ్ చేసావచ్చు. ఎవర్రాది? బొమ్మాలి ఆ? బొమ్మాలి నిన్ను వదలా. వీడా బొమ్మాలి నిద్రంతా పాడు చేసినాడు. రే పూజ బొమ్మాలి. రే లేరా లే. ఏంటి నానా? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురకు పెడతాడు, నాకు నిద్ర పడతావు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేంటి? మాట్లాడకుండా పో. పోతాలే.
నేను కొట్టడం ఏందిరా? మందేమన్నా ఎక్కువైనదా? ఓ ఈయనొకడు. ప్రశాంతంగా నిద్రపోనాడు. వాడిని దుకుతామే కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా. సరే ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నువ్వు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. పూజ ఈ పుట్టుడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు. మళ్ళీ మొక్కి దెబ్బైపోతాడు. విడిచిపోతే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టున్నారు. ప్రసాద్ గారు ఎక్కడున్నారు సార్? అయ్యో ఇలా పడిపోయారేంటండి? ఏదో పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా. అయ్యో అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకెందుకు వచ్చింది సార్? ఏంటి సార్ నేను ముందు లేకుంటే మీరు వెనకడతారు. ఏంటండి సీసా పెంకులు చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టున్నాయి. రెండు కూర్చోండి. మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? భలే వారు ఏం మాట్లాడినవి. మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చెట్టు గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు. సరే తాగేస్తాను. వెళ్దాం పదవా, ఇంట్లోకి వెళ్దాంరా. వెళ్దాం పదవయ్యా. చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. గొప్ప సుఖంగా ఉంది. నా పెళ్ళం బతుకున్న రోజుల్లో కూడా ఇంత సుఖపడలేదనుకో. ఎలా పడుతుంది? నీకు ఆవిడికి ఎప్పుడు పరిచయం కాదంటరా? కానీ పాపారావు గారే పాసలు మింగించి చంపారని లోకం అనుకుంటున్నానే. ఎంత లోకం చూడు. దానికి ఇంగ్లీష్ వైద్యం పడతలేదని నాటు వైద్యానికి షిఫ్ట్ అయ్యా అంతే. పసరు పడక రోగం తిరగబెట్టింది, సచ్చింది. అది నా తప్ప చెప్పు. అయినా అదవ లోకం మహాత్మా గాంధీ గారు అంతలోనే చంపేసుకో. ఆ మహాత్ముడికి నీకు పోలిక. కళ్ళు పేలిపోగలవు. కళ్ళు పేలిపోతాయి ఎలాగున్నా ముందు బుర్ర పేలిపోతాయా? ఇక్కడ ఏం భూతవారం ఏం జరగట్లేదు. ఈ నోటికి శుద్ధి పతి లేదే. పసిపిల్లడు ముందేంటా పాడు మాటలు? ఎవరో పసిపిల్లడు నోట్లో ఏలడితే కంట్లో దూరం పెట్టాను తిరిగాడు. అంటే ఏంటి? ఆడి మీద కూడా కన్నడిందా? అనంతలక్ష్మికి అలాంటి భేదాలు ఉండవండి. సంతోషించలే. మాయా నీతో మాట్లాడాలి. మాట్లాడు. లేడీస్ వచ్చి ఆ లేడీస్ కాదు, మన ఫ్యామిలీస్, సొంత మనుషులు లాంటి వాళ్ళు. చెప్పు నాకు పెళ్ళి చెప్పానా? చెప్పు నాకు పెళ్లి చేయాలి. ఏంట్రా పెళ్లి చేసుకోవటం అంటే గడ్డం చేసుకోవటం లాంటిది అనుకుంటున్నావా? ఓడి తాతంగా ముందు సన్నాసి. నాకు సీత ఇచ్చి పెళ్లి చేయాలి అంటే. అయినా సీత అంటే ముంచికాయ అనుకున్నా పెట్టరా సటుక్కులు కోసి నీ చేతిలో ఎట్టేయడానికి. పాలొద్దు ఏదో ముచ్చట పడుతున్నాడు. చేసి పారేసి హాయిగా మనమని ఎత్తుకుని కూకుని ఆడించక ఇంకా ఆలోచిస్తావేంటి? అప్పుడే నాకు మనవడైతే ఆ సంబడం ఇంకా కొడుకులు కనాలని ఎదవాస. కానీ లోపాయి గారిగా పాపారావు గారికి చాలా మంది పిల్లలు ఉన్నారని జనం అనుకుంటారండి. అసలు నీరు దొరుకుతున్నావా? నా ప్రాణాలు దొరుకుతున్నారా? సాధ్యమైన పండుగలు చేసేస్తాలేరా? అయినా సీతను పెళ్లి చేసుకోవాలంటే దాని మెళ్ళో ఇంటికి వచ్చి బంగారం కూడా లేదురా. మామగా ఈజీగా అయ్యేసుకుంటది. అప్పుడే నీ పెళ్ళానికి ఏం కొనిపెట్టాలి, ఏం పెట్టాలి అని ఆలోచించేసామన్నమాట. లేకపోతే అందరూ మీరు పసరవుతారనుకున్నారా? నీ పెళ్లి చేయాలంతేగా. అమ్మో 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 దొరబాబు మొక్కన అప్పుడే పెళ్లికాయ వచ్చేసింది. ఆడి సొమ్మేం పోయింది? ఆడి మొక్కలు ఎప్పుడు పెళ్లికలే. ఎటొచ్చి నా మొక్కలోనే పేతకల.
యారా ఏరు బాబు, నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న 500 అట్టుకెళ్ళి ఇంకా తేలేదారా? నిన్న డబ్బులు అట్టుకునే తడికలు సత్యవతి ఇంటి దగ్గర చాలా సేపు నిలబడ్డానండి. అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని? కాదండి బాబు, మీరు అప్పుడు లోపల ఉన్నారు. మరి తలుపు కొట్టివ్వచ్చు కదా. బిజీగా ఉంటారు, డిస్టర్బెన్స్ ఎందుకని వెళ్ళిపోయానండి. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? మనిషిని పంపిస్తాను. నేను ఊర్లో లేనండి, ఉండి దగ్గర బొండాడు వచ్చాను. అలాగా, ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో? 6 రోజులు పడుతుందండి, రాగానే చెప్తానండి. కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను. సార్ మీరు ఇక్కడ సెల్ ఫోన్ ఉపయోగాలు బాబు. కర్లో దునియా ముట్టిమే అంటే ఏంటి తడుకులు సత్యవతి ఇంత లేట్ గా వచ్చే పనిలోకి? ఇప్పుడు టైం ఎంత? సారీ ఫర్ ద లేట్ ఇయర్ బాబు. ఏంటంటే మా లేడీస్ లేట్ గా వచ్చారు పనిలోకి. రాత్రి సెకండ్ షోకి తీసుకెళ్లారా? అబ్బే నేను తీసుకెళ్లేదు. మీరు కాకపోతే ఊళ్ళో మొగలేటి. నువ్వు ముయ్యి నిప్పు ఏమే కోతుంది బీరావచ్చు కదే. అది ESPN లో క్రికెట్ టెస్తుంటే చూస్తుండిపోయాను. నడిక్లక్క స్కోర్ ఎంత? 108 for 3. సచినోడు ఆడుతున్నాడా? లేదు, ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు. హాయ్ సచినోడు సెంచరీ చేస్తాడనుకున్నాను. చూసారండి, ఇంతకు ముందు శుభ్రంగా పనిచేసేవారు. అమెరికా పోయి వచ్చి టీవీలు చూడండి, జాగింగ్లు చేయండి, సెల్ ఫోన్ వాడండి అని చెప్పి ఊరు పాడు చేశాడు. హలో, ఎవరా? అప్పా, నేను సట్టోణ్ణి. మా తెల్లమచ్చ గేదగా నా టెంపు వచ్చిందా? లేదురా అబ్బగా, ఏ కనిపెత్తలేదా? లేదప్పా, నా సెల్ ఛార్జింగ్ ఎక్కొచ్చే లోపలే ఎటో వెళ్ళిపోయింది. ఆ టెంపు అన్నొస్తే ఓ ఫోన్ కొట్టు. అలాగే. అప్పుడు మీ అదా ఫోన్లు రేయ్ ఆపమని చెప్పనా? ఎవడరా ఫోన్? ఇదే ఎక్కర్లో ఉంది. ఇదిగా రేపటి నుంచి ఎవరైనా పనిలోకి సెల్ ఫోన్ పట్టుకొచ్చారా పంపించేస్తాను అంతే. టైం ఎంతేందండి? 12 అవుతుందిరా. కరెంట్ వచ్చేది, నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తాను. ఏండే ఓసారి అలా సాపట్టుకున్న చెరుకు తోటలోకి వెళ్ళి వచ్చేస్తారటి. పబ్లిక్ లీక్ అయిపోద్రా. అబ్బే ఇప్పుడు ఎవరికి వెళ్దాం మరి. ఏంటి సత్యవతి, కొత్త ఇన్స్టోనా? అబ్బే, మెసేజ్ తోను. ఏయ్, నేను ఇక్కడ ఉండగానే నీకు ఎవడిచ్చాడే మెసేజ్? నీకు ఒక్కడిగా ఉందేటి? ఊళ్ళో 3 మందికి ఉన్నాయి సెల్ ఫోన్లు. ఉంటే నోకియా కనెక్టింగ్ ది పీపుల్. ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏంటని ఇలాగ ఇవే తీసుకో. కమ్ టు పంప్ షెడ్. అమ్మని ఎవడిచ్చాడు ఇది? నువ్వు చూసి నన్ను అడుగుతావేంటి? ఈ నెంబర్ ఎరపకూడదండి. ఆడవ్వ అడిచాడా? ఎల్లో తను ఏం పనుందో ఏంటో. ఏ బాబు, ఆగవే నీ అక్కమ్మ. నేను ఇక్కడ ఎదవను ఉన్నాను చూడకుండా ఎగేసుకుపోతున్నాడు. మీరు ఎదవని అది నేను చెప్పాను. పెద్ద పాలేరు. పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు. అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతావు అన్నమాట. ఇలా ఎన్నిసార్లు పిలిచాడు? ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు. రంకేంటి? వంకకో. ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం, మెసేజ్లు ఇవ్వటం, నువ్వు బయలుదేరి వెళ్ళడం. మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో. అవుట్ గోయింగ్ ఎన్నో, ఇన్కమింగ్ ఎన్నో. మరే
చెప్పవే ఏమండి ఏంట్రా? చిన్న పొరపాటు జరిగిపోయిందండి. ఏంటి కమ్ టు పంప్ షెట్ చిన్న పొరపాట? అది కాదండి, మోటార్ తిరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను. పొరపాటున నెంబర్ తప్పు నొక్కేశాను. నువ్వు పొరపాటు నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా? ఏమన్నా మరే అక్కడే నాకు మండింది. నీకేంటి నాకే మండిపోతుంటని ఐడియా ఏంటో జీవితాన్ని మార్చేస్తా. ఎలాగో అడ్రస్ ఆ చాక్లెట్ గారు ఎక్కడ ఉన్నా పిలవండి. ఇద్దరం వచ్చాను సార్, వచ్చినప్పటి నుంచి. పెన్ అనుకున్నావా? గన్. అబద్ధం చెప్పా. కమాన్. ఓ డోంట్ టర్న్. నేను చెప్పేది విను. 100. సైలెన్స్, నో డిస్కషన్. Come on. Come on. Come on. Hey. మర్యాదగా పారిపోండి. పారిపోరా? ఓకే.
Yes, girl, be my lady. Come on, girl, I wanna rock you, baby. Yeah, get up off of that thing. So hard, so we can get it started. I like the way you move, I like the way you groove. I said 1, 2, 3, 4. Come on, y'all, I get on the floor. ఏమండి ఏమిటా పని? చూస్తూ అడుగుతావే, గడ్డి తడుపుతున్నాను. అయ్యో ఇదెక్కడ చూద్దామండి, ఓ పక్క వానొస్తుంటేను. వానొచ్చినా వరదొచ్చినా ప్రతి శనివారం సాయంత్రం నేను తోట పని చేసి తీరాల్సిందే. అది నా రూలు, నా ఇష్టం. నీకు కష్టంగా ఉంటే పో, లోపలికి పో.